ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకుని తలవంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈరోజు నాయన ప్రభా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుడుగా. కానీ నీ వాక్యంతో మా అందరితో నీవే మాట్లాడి మమ్మల్ని మీరే బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరణము అనేది అందరికీ కూడా భయం. మనిషి దేనికి భయపడడు, కానీ ప్రతి ఒక్కరు భయపడేది మాత్రం మరణానికి. అసలు మరణం అంటే ఏంటంటే, మరణం అనేది మనం ఎడబాటు, అంటే దేవుడిచ్చిన శరీరంలో ఆయన ఆత్మని పెట్టాడు. ఆత్మ శరీరంతో ఎడబాటు, సెపరేట్. మరణం అంటే సెపరేట్ అని అర్థం. అయితే క్రీస్తు బిడలుగా మనకి ప్రతి దానికి కూడా ఒక సిద్ధపాటు అంటూ ఉంటుంది. ఎగ్జామ్స్కి సిద్ధపడతాం, వివాహానికి సిద్ధపడతాం, ఇల్లు కట్టడానికి సిద్ధపడతాం. కానీ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మరణానికి కూడా మనం సిద్ధపడాలండి. మరణము అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా దీవెనకరమైనది, శ్రేష్టమైనది. ఎందుకంటే మరణము ద్వారానే మనం దేవుని యొక్క రాజ్యానికి చేరగలం. ప్రసంగి 3:1 భక్తుడు అంటాడు, ప్రతి దానికి కూడా ఒక సమయం అంటూ ఉందంట. ప్రతి దానికి కూడా పుట్టుటకు ఒక సమయం ఉంది, చనిపోవడానికి కూడా ఒక సమయం ఉందని చెప్పారు. ఇదే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి దానికి సమయం ఉంది. ఆ సమయము సందర్భంలో మనం ఎలా ఉండాలంటే, ఆయన అక్కడ కొన్ని బెస్ట్ చెప్తున్నాడు, ఇలా ఉండాలి మనం అని చెప్తున్నాడు. ఏంటి ఆ బెస్ట్ అని చూసినట్లయితే, మంచి వాసన కలిగిన పెర్ఫ్యూమ్ కన్నా మనము మంచి పేరు సంపాదించుకున్నట మేలు అంటున్నాడు. ఒక మంచి పెర్ఫ్యూము ఒక గంట గుమగుమలాడించవచ్చు, లేదంటే అది ఇంకా మంచిదైతే ఒక 24 అవర్స్ అక్కడ ఉంటున్న చుట్టుపక్కల ఉంటున్న వారికి మన నుంచి వాసన వెళ్ళవచ్చు. అది శాశ్వతమైనది కాదు. అదే ఒక మంచి పేరు మనం సంపాదించుకున్నాం అనుకోండి, అది తరతరాలు నిలిచిపోతుంది, తరతరాలు చెప్పుకుంటారు, అది శాశ్వతమైనది. రెండవదిగా అంటాడు భక్తుడు, విందు జరుగు ఇంటకు వెళ్ళొద్దు, ప్రలాపించు వారి ఇంటకు వెళ్ళు. ఎందుకు అంటే, విందు జరిగే వారి ఇంటికి వెళ్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. దానివల్ల నువ్వు అక్కడవే ఎంజాయ్ చేస్తావు ఆ ఫుడ్ ద్వారా, దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు నీ స్వలాభాని కొరకు. అదే ప్రలాపించు వారి ఇంటికి, ఏడ్చు వారి ఇంటికి వెళ్ళటం వల్ల నువ్వు చెప్పే 4 మంచి మాటల ద్వారా వారు ఎంతగానో ఆదరింపబడతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడే మరల 3వ మాట అంటాడు, ఒకని జన్మదినము కన్నా మరణదినము మేలు. ఎందుకని మరణదినం మేలు అంటే, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో రోజు మరణించవలసిందే. ప్రస్తుత కాలంలో మరి ఆది కాండము, అలాగే ఇంకా మనం చూసినట్లయితే పూర్వము ప్రజలు ఎలా ఉండేవారంటే, ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవారు. వారు తినే ఆహారాలు కానీ, వారి యొక్క సమస్తము, వారి యొక్క పీల్చే గాలి అన్నీ కూడా దాన్ని బట్టి వారికి దేవుడు చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చారు. కనుక 500 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, అలాగా ఇంకా ఆయుష్ ఎక్కువ ఉండేది. మరి రాను రాను అది ఏమైపోయిందంటే, మోషే దగ్గరికి వచ్చేసరికి 120 అయిపోయింది. ఇంకా అలా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే 70, 80, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు అంటాడు. కాబట్టి మనం ఎంత బతికామో అనేది కాదు, కానీ మనం బ్రతికే జీవితంలో ఈ భూమిపై బ్రతికే ఆ 70, 80 సంవత్సరాల్లో అవి శాశ్వతమైనవి కావు. కానీ నిత్య రాజ్యానికి మనం వారసులం అవ్వాలి. మరణం అంటే ఏంటంటే, మరణించిన తర్వాత నేను మరణిస్తున్నాను అనే వార్త తెలిసేసరికి ఎవరికైనా ఆరోగ్యం బాగోలేని వ్యక్తికి, నువ్వు కొన్ని రోజుల్లో మరణిస్తావంటే ఆయనకి అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఇంత డబ్బు సంపాదించాను, ఇదంతా ఎవరు తింటారు, నా ఫ్యామిలీ ఏమైపోద్ది, ఇలా రకరకాల ఆలోచనలో పడిపోతాడు. కానీ మరణించిన వ్యక్తి అతడు నిత్య విశ్రాంతికి వెళ్తాడు. ఇక్కడలాగా బాధలు, కష్టాలు, అనారోగ్యాలు, దుఃఖాలు ఏమీ ఉండవు. నిత్యము ఆనందమే.
దేవుని యొక్క రాజ్యములో. మనం ఎలా ప్రార్థన చేస్తాం? ఏమని ప్రార్థన చేస్తామంటే, తండ్రి నీ పరలోక రాజ్యానికి నేను వారసుని చేయి ప్రభువా, అయ్యా నీ యొక్క పరలోక రాజ్యానికి నేను వారసురాలు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ఇదే మాటను పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలి అంటే ఇందులో నిజంగా క్లియర్గా మనం ఆలోచన చేస్తే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బ్రతుకుండగా మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు మరణిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. చూడండి, ఒక విత్తనం తీసుకోండి, ఆ విత్తనము భూమిలో నాటాలి, అది పెద్ద వృక్షం అవ్వాలంటే అది ముందు చావాలి, అది ఎండిపోవాలి. ఆ ఎండిపోయిన దాన్ని, చచ్చిపోయిన దాన్ని భూమిలో ఎప్పుడైతే ఆ యొక్క రైతు దాన్ని విత్తుతాడో అది మరలా ఏమవుతుంది? అది చిగురిస్తుంది, అది మరలా ఫలాలు ఇస్తుంది. అలాగే మన యొక్క జీవితం, మనం మరణిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళలేం. బ్రతుకున్నంత కాలం మనం వెళ్ళలేం. మనం మరణించిన తర్వాత వెళ్ళవలసిన మార్గాలు రెండు మార్గాలు. దేవుని తెలుసుకుని దేవుని ప్రియ బిడ్డగా నువ్వు మరణిస్తే జీవ పునరుద్ధానంలో లేపబడతావు. దేవునికి అంగీకారంగా జీవించకుండా పాపంతో, పాపపు బంధకాలతో శోధింపబడి నువ్వు మరణిస్తే తీర్పు పునరుద్ధానానికి వెళ్తావు. ఆ తర్వాత నువ్వు నిత్య నరకానికి నువ్వు పాత్రుడు అవుతున్న ప్రియ సహోదరి సహోదరుడా. మనం చేరే మార్గాలు డిసైడ్ చేసేది ఏంటి అంటే, మనం చేసే క్రియలు, సత్క్రియలైన ధనాన్ని మనం ఈ భూమి మీద ఎప్పుడైతే విత్తుతామో ఆ సత్క్రియలైన ధనమే మన యొక్క ధననిధి. పరలోక రాజ్యంలో ఈ భూమి మీద మనం ఆ డబ్బు, ఈ డబ్బు, ఆ బ్యాంకు, ఈ బ్యాంకు, ఆ ఆస్తి కూర్చోటం ఇవన్నీ చేస్తాం, ఆ రియల్ ఎస్టేట్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. కానీ ఇవి ఏమి కూడా శాశ్వతమైనవి కావు. మన యొక్క డిపాజిట్ అంతా కూడా పైన ఉండాలి, ఇక్కడ కాదు, అక్కడ మనం సంపాదించుకునే వారికి ఉండాలి. అంటే ఇక్కడ సత్క్రియలైన ధనాన్ని మనం సంపాదించుకొని మంచి పేరు ఉందని చెప్పాడు చూసారా, మంచి పేరు శాశ్వతంగా ఉండిపోద్ది, మంచి వాసన శాశ్వతంగా ఉండదు, మంచి పేరు తరతరాలు ఉంటుంది. కనుక అటువంటి సత్క్రియలైన ధనాన్ని మనం సంపాదించుకునే వారిగా ఉండాలి. క్రైస్తవులుగా మనం మరణిస్తే, మన ప్రియులు మరణిస్తే మనకు అందరికీ దుఃఖమే, బాధే, కష్టమే, దాన్ని వర్ణించలేము. కానీ పౌలు భక్తులు అంటాడు కదా, ఏమంటాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడొద్దు. మనకంటూ ఒక నిరీక్షణ అంటుంది, మనకు ఒక నిరీక్షణ అంటుంది. మృతులైన మన ప్రియులను మనం కలుసుకోబోయే దినం కూడా ఉందట. యేసు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు మృతి పొందిన వారిని, నిద్రించిన వారిని ఆయన వెంటబెట్టుకుని వస్తారు ఆయన రాకడలో. మరి వారి శరీరాలు అయితే మట్టిలో కలిసిపోయాయి, అలాగే బూడిదలో కలిసిపోయాయి, అలాగే నీటిలో చనిపోయిన వారు నీటిలో కలిసిపోయారు. అలాగే రకరకాలుగా ఎవరు ఎలా మరణిస్తే అలా వారు శరీరాలు అయితే క్షీణించిపోయాయి. కానీ ఆత్మ తను నిర్మించిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. కనుక సెపరేటే, ఆత్మ శరీరాన్ని సెపరేట్ అవ్వటమే మరణం అనేది. మనకి రెండు మరణాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన మరణము, రెండు శరీర సంబంధమైన మరణము. శరీర సంబంధమైన మరణం గురించి దేవుడు దుఃఖపడాడు, కానీ ఆత్మ సంబంధమైన మరణము అంటే ప్రభు గురించి విని ప్రభువుని అంగీకరించకుండా పాపపు లోకములో జీవిస్తే దేవుడు ఆత్మ సంబంధమైన మరణములో ఉంటున్న మనల్ని చూసి దుఃఖపడతాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె అని ఆయన ఎంతగానో బాధపడతాడు. అంతేగాని శరీర సంబంధమైన మరణం గురించి దుఃఖించడు. ఆత్మ సంబంధమైన మరణము మన పరిస్థితి బాగోకపోతేనే దేవుడు బాధపడేది. మరణం అనేది క్రైస్తవులకు ఒక దీవెన, ఒక బ్లెస్సింగ్ అండి. మనం బ్రతుకున్నప్పటికీ కూడా సజీవులుగా ఉన్న మనకి ఆత్మ సంబంధమైన క్రియలు సరిగా లేకపోతే బ్రతుకున్న మరణించిన వారితోనే సమానమని ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను గారికి తెలియపరిచిన మాటల ప్రకారంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసు సంఘంతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏమనంటే, పేరుకు మాత్రం నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే. ఆత్మ సంబంధమైన క్రియలు సరిగా లేకపోతే మనం జీవించినంత మాత్రాన అది మనం మరణించినట్టే లెక్క. పేరుకి మాత్రం జీవిస్తున్నాం కానీ మనం మృతులముగా ఉన్నాం. కనుక ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరం కూడా చావుకైతే భయపడొద్దు. మనము పరదేశులుగా, ఫారినర్స్గా ఈ భూమి మీద మనం ఉన్నాం. మన ఆయుష్ను దేవుడు డిక్లేర్ చేశాడు, ఇంతవరకు నీకు ఈ యొక్క భూలోకంలో నీకున్న ఆయుష్ అని.
ఇంకా అయిపోయిందంటే మనం చేరవలసింది మన డెస్టినేషన్ ఏంటంటే దేవుని యొక్క రాజ్యము. అక్కడ మనకి అది శాశ్వతమైనది. మనం ఇక్కడ ఫారినర్స్గా ఉన్నాం, ఏదో రోజు మన యొక్క స్వదేశానికి మనం వెళ్ళిపోవాలి. చూడండి, ఎవరైనా ఫారిన్ దేశానికి వెళ్ళి మరి ఇక్కడికి రావడానికి ఎంత ఆతృతంగా ఉంటారో, ఎంత ఆనందంగా ఉంటారో స్వదేశానికి వెళ్తున్నానని. అలాగా మనం ఎవరం కూడా బాధపడవలసిన పని లేదు. కానీ ఎందుకు బాధపడతామంటే మనం సంపాదించిన ఆస్తి, మనం సంపాదించిన పలుకుబడి, మన పిల్లలు, మన భార్య, మన కుటుంబాన్ని చూసి నువ్వు మరణిస్తున్నావు అనే వార్త తెలియగానే మనం బాధపడతాం. అలాగే మరణించిన తర్వాత మన ప్రియులు దుఃఖిస్తారు, ఎందుకంటే వారితో మనకున్నటువంటి అనుభూతి అలా ఉంటుంది కనుక. మరి వారిని పెంచే విధానం, వారితో తిరిగిన పరిస్థితులు, స్నేహితులు కావచ్చు, కుటుంబం కావచ్చు, భార్య పిల్లలు కావచ్చు, ఇలా ఎవరైనప్పటికీ కూడా దాన్ని వాదార్చడం మన వల్ల కాదు, మనుషుల వల్ల కాదు. ఆ యొక్క ఎడబాటు వారికిని, అవి చనిపోయిన వ్యక్తికి ఉన్నటువంటి ఎడబాటును వాదార్చడం ఎవరి వల్ల కాదు. ఆ వాదార్చేది దేవుడే వాదార్చాలి. కానీ మనం చేరవలసింది ఏదో ఒక రోజు దేవుని యొక్క రాజ్యానికి మనం ఖచ్చితంగా వెళ్తాం. దావీదు బెత్షెబకు పుట్టిన కుమారుడు, పాపం ద్వారా పుట్టిన కుమారుడు చనిపోయినప్పుడు దావీదు చక్కని మాట అంటాడు, నేను ఏదో రోజు వాడి దగ్గరికి వెళ్తాను తప్ప వాడు నా దగ్గరికి రాడంటాడు. అలాగే మనం చేరవలసింది ఏదో రోజు మనం పైకి వెళ్తాం, కానీ మన ప్రియులు కిందకి రారు. కనుక మరణం అనేది మనందరికీ కూడా చాలా దీవెనకరం. మనం మరణిస్తేనే దేవుని యొక్క రాజ్యానికి మనం చేరగలం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేనికి చింతించొద్దు, మనము ధైర్యంగా ఉండాలి. ప్రతి దానికి కూడా మనకి సిద్ధపాటు ఉండాలి, అంతే తప్ప మనం మరణానికి ఎప్పుడు కూడా భయపడొద్దు. మరణం అనేది క్రైస్తవులకు ఒక బ్లెస్సింగ్. గాడ్ బ్లెస్ యూ.